ప్రక్షాళనపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. స్కామ్ల కోసమే మూసీ ప్రక్షాళన తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించగా, ప్రక్షాళన చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడుతుందని రేవంత్ విమర్శలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు మూసీ ప్రక్షాళన చేయలేదని సీఎం ప్రశ్నించారు. వాస్తవం ఏంటి అంటే 1,50,000 కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే మేము అడ్డుపడ్డాం. హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు, నిలదీసినారు. 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లు ఎట్లయితాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు. ఇన్నోవేటివ్ థింకింగ్ కదా. ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ను కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు. 1,50,000 కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు. అందుకే విడతల వారి దోపిడీ. మొదలు 1,100 7,700 చేయాలి. ఆ తర్వాత ఇంకోటి 5 రూపాయలు ఉన్నదాన్ని 40 రూపాయలు చేయాలి. పెంచుకుంటూ ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ 1,50,000 కోట్ల కాడికి తేవాలి. ఇది కానీ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగొద్దు, ఎందుకు అడ్డం పడుతున్నారు ఈ దుర్మార్గులు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ పని చేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన. 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈరోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను బాగు చేయాలి, మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలి అని ఎందుకు ఆలోచన చేయలే?